కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. కోర్టు స్టే ఇచ్చింది. దాని నుంచి నిధుల విడుదలకు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. కావాలనే ఈ స్కీమ్ ఆగిపోయేలాగా కాంగ్రెస్ కుట్ర చేస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ ఈ రోజు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చౌరస్తా దగ్గర మహిళలంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా సో కళ్యాణ లక్ష్మి తర్వాత షాదీ ముబారక్ సంబంధించిన విషయం పేద కుటుంబ తల్లిదండ్రులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారనేటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్లకార్డ్స్ పట్టుకొని వెంటనే దీని కళ్యాణ లక్ష్మిని షాదీ ముబారక్ స్కీమ్స్ వెంటనే అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కూతురు పెళ్లి భారం తండ్రికి కన్నీరు కాకూడదు, కళ్యాణ లక్ష్మి భరోసా దూరం కాకూడదు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మహిళా వింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. మాట్లాడదాం వీళ్ళతో. ఏంటి మీ పేరేం పేరు? ఏంటి? శైలజ, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ సీనియర్ లీడర్. నేనేమంటూ ఈరోజు మీరు చూస్తున్నారు, కళ్యాణ లక్ష్మి హైకోర్టులో స్టే ఇస్తే రేవంత్ రెడ్డి ఎందుకు ఇప్పటి వరకు ఒక అడ్వకేట్ని ఎందుకు పెట్టలేదు? కళ్యాణ లక్ష్మి ఇస్తూ తులం బంగారు ఇస్తాన రేవంత్ రెడ్డి ఈ రోజు నోరు మూసుకొని ఎందుకున్నాడు అంటే తులం బంగారు ఇయ్యలేకనా, లేకపోతే కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డిని అడుగుతున్న, హైకోర్టు స్టే ఇస్తే నువ్వు ఇప్పటి వరకు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు? ఎందుకు నువ్వు ఈ స్టేను ఖండించలేదు? ఎందుకు నీ మంత్రివర్గం అంతా కూర్చొని ఈ విషయం మీద ఎందుకు మాట్లాడతలేరు? ఇది మీరే స్టే ఇప్పించి మీ వాళ్ళు ఆడుతున్న నాటకంలో ఈరోజు కళ్యాణ లక్ష్మిని పథకాన్ని తీసేయాలని ఈరోజు రేవంత్ రెడ్డి ఈ కేసీఆర్ ఒక మేనమామ లాగా పేదింటి ఆడపిల్లలకు అండగా నిలబడి 1,116,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటుంటే రేవంత్ రెడ్డి వచ్చి ఎలక్షన్లలో తప్పుడు హామీలు దొంగ హామీలు ఇచ్చి నేను 1,116,000 రూపాయలు ఇవ్వడమే కాక తులం బంగారు ఇస్తాను. రేవంత్ రెడ్డి చవట దద్దమ్మ, ఎక్కడ వీకినావు, ఏడిపోయినావు? ఇయ్యకపోగా ఈరోజు హైకోర్టులో స్టే ఇస్తే నువ్వు ఎందుకు మూసుకొని కూర్చున్నావు? చెవులు పనిచేస్తలేవా? సభలు పెట్టి కేటీఆర్ మీద కేసీఆర్ని తిట్టేటంత మీద ఇంట్రెస్ట్ పేద ఆడబిడ్డల మీద నీకెందుకు లేదు? ఈరోజు ఆడపిల్లలు, ఈరోజు ఆడవాళ్ళు ఓట్లు వేస్తే గెలిచినాడవు నువ్వు. ఈరోజు ఆడవాళ్ళకు 2,500 ఇస్తాని, కళ్యాణ లక్ష్మికి తులం బంగారు ఇస్తాని ఈరోజు హైకోర్టులో స్టే ఇస్తే మాకు తెలిసిన సమాచారం ప్రకారము రేవంత్ రెడ్డి స్టే ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఈ స్టేను నిలుపుదల చేసి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ గారి పథకాన్ని పక్కకు పెట్టి తులం బంగారు ఇయ్యలేక చేతులు ఎత్తేసిన చవట దద్దమ్మ రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారు. చెంపపెట్టుగా ఈరోజు చెప్పు తీసుకొని కొడతారు ప్రజలు. చట్టబద్ధత లేదు ఈ అంశానికి సంబంధించి. ఒకటి జీవోల ద్వారా మాత్రమే ఇష్యూ చేసి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. నిలిపివేయాలనేటువంటిది హైకోర్టు స్టే ఇచ్చింది. దీన్ని ప్రభుత్వం ఛాలెంజ్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులు ఇచ్చినప్పుడే. నమస్తే అండి, నేను రంగేశ్వరి, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ మహిళా ప్రెసిడెంట్ని. నల్లమల్ల అడవుల నుండి అందరినీ తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పేసి చెప్తున్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలని, మధ్యతరగతి ప్రజలని తొక్కడం కోసము ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలని అణచివేసి, ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఆయనకి మెయింటెనెన్స్ రావట్లేదు. కేసీఆర్ గారు మధ్యతరగతి కుటుంబాలు మొత్తం తెలంగాణలో ఉన్నది, వాళ్ళకు ఒక ప్రభుత్వం నుండి కొంత హెల్ప్ చేయాలి అని షాదీ ముబారక్ అనే కళ్యాణ లక్ష్మి కానీ తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేస్తున్నారు. మా ఆడబిడ్డ పెళ్లిలో తన వంతు సహాయం ఉండాలి గవర్నమెంట్ అని చెప్పేసి ఇంత మంచి ప్రతిష్టాత్మక ప్రపోజల్ తీసుకొస్తే దాని మీద ఎవరో ఆయననే వేయించుంటాడు కోర్టులో, హైకోర్టులో వాద్యం వేయించినప్పుడు దానికి ఎగెనెస్ట్గా పిటిషన్ని ఎగెనెస్ట్గా మనం కూర్చోండి ఒక నిమిషం, మా ఎగెనెస్ట్గా వకీల్ని పెట్టి దానికి ఆ దర్యాప్తు మాట్లాడాల్సింది పోయి ఇప్పుడు కాళేశ్వరం మీద సిట్ వేసి అంత పెద్ద సిస్టమ్ని తప్పుగా చూపిస్తుండండి. కళ్యాణ లక్ష్మి ప్రజలకు మంచి చేస్తున్న పథకాన్ని క్యాన్సిల్ చేసే పనిలో ఉన్నప్పుడు ఒక న్యాయవాదిని పెట్టి దానికి ఎగెనెస్ట్గా చేయించాల్సింది పోయి, దానికి తోడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తులం బంగారం గురించి క్వశ్చన్ చేస్తున్నారు అందరూ. తులం బంగారం ఎట్లా ప్రజల్లోంచి వస్తున్నారు ఎగెనెస్ట్, దాన్ని క్యాన్సిల్ చేయడం కోసం అసలు కళ్యాణ లక్ష్మినే క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి తులం బంగారం గురించి ఇవ్వకపోగా ఉన్న కళ్యాణ లక్ష్మినే క్యాన్సిల్ చేసి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి మహిళలదే మేజర్ రోల్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా సందర్భాలు చెప్పారు. ఇప్పుడు అందులో భాగంగానే ఉచిత బస్సు స్కీము, తర్వాత మహిళలు ఆకట్టుకునేటువంటి పథకాలు, గ్యాసు, తర్వాత తులం బంగారము, ఇవన్నీ స్టేట్మెంట్లు చూసే మహిళలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా సందర్భాలు చెప్పారు. వాళ్ళు ఎందుకు ఈ స్కీమ్ విషయంలో నిజంగానే నిర్లక్ష్యం ఉందా, లేదంటే మీరు దీన్ని రాజకీయం చేస్తారా? 50,116తో మొదలుపెట్టిన పథకం అండి ఇది. దాన్ని దాదాపు కేసీఆర్ గారు 2 సార్లు గెలవడంతో పాటు 1,116 చేసిరు. అంటే అభివృద్ధితో పాటు అది పెరిగింది.
అభివృద్ధి ఉండి దాని మీద ఏమంటారు సంక్షేమ పథకాల మీద సరైన పట్టు ఉన్నది కాబట్టి ఆయన పెంచిండు. రేవంత్ రెడ్డి గారికి ఆ పట్టు లేక ఉన్న పథకాలను క్యాన్సిల్ చేసి ఏంటంటే ఆయనకు అభివృద్ధి చేయడం రావట్లేదు, డబ్బులేని ఆర్థికంగా సృష్టించడం రాక ఉన్న పథకాలను క్యాన్సిల్ చేసి ప్రజలను కష్టపెట్టే పనే చేస్తున్నారు అంతే. దాంట్లో భాగమే ప్రజల ఆడపడుచుల వ్యతిరేకత తీసుకోవడం కోసం. ఎందుకంటే అన్ని అబద్ధాలు, లేడీస్ మీదనే టార్గెట్ చేసిండు. ఎలక్షన్ అప్పుడు ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి, బంగారం ఇస్తామని, స్కూటీలు ఇస్తామని 420 420 ఆయనకు తగ్గట్టుగా ఇచ్చిండు. ఇప్పుడు ఆయన ఏంది ఓటుకు నోటు దొంగల 420 ఆ 420 పథకాలు ఇచ్చిండు, హామీలు ఇచ్చిండు, ఏది నిలబెట్టుకోక ఉన్నాయి చెడగొట్టే పని. ఎందుకంటే ఈ పథకంతో కేసీఆర్ గారికి పేరు ఎక్కడ వస్తుందో, ఆయన పేరు దూర్ చేయాలని ప్రయత్నం తప్ప ప్రజలలో అందరికీ తెలుసు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అంటే కేసీఆర్ గారి పథకం. ఈరోజు ధర్నా, ఈరోజు నిరసన రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఫర్దర్ ఏం చేయబోతాం? ఫర్దర్ ఏం లేదంటే ఆయన చేస్తున్న తప్పులను ఎండగట్టడమే బీఆర్ఎస్ పార్టీ బాధ్యత. ఇప్పుడు ప్రతిపక్షంలో పాలకపక్షంలో ఉన్నామా లేదు, మా బాధ్యత మేము 100% నిర్వర్తిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నా కానీ పాలకపక్షంగానే ఉంది మా పని. ఎందుకంటే అస్తిత్వం పోగొట్టే దాకా తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణని మొత్తం నాశనం చేసి ఏ ఒక్క వర్గం కూడా సరిగ్గా లేదు. ఆఖరికి ఇప్పుడు కూడా కళ్యాణ లక్ష్మి రెగ్యులర్గా వస్తున్న వాటిని కూడా ఆయన మనుషులతోనే వాద్యం వేయించిండు. ఆయన మనుషులకే న్యాయం చేయడం కోసం ఈ ప్రోగ్రాం ముందు పోకుండా చేస్తున్నాడు. ఎల్బీ నగర్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. మహిళా వింగ్ ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా స్కీమ్ కి సంబంధించిన విషయంలో నిజంగానే నిర్లక్ష్యం అనిపిస్తుందా ప్రభుత్వం? మీ పేరు? నా పేరు రమాదేవ్ అండి, నాది చంపాపేట్. ఎందుకు నిర్లక్ష్యం అనిపిస్తుంది? మహిళల్ని కోటీశ్వరులను చేస్తానన్నాడు, 6 ఇస్తానని హామీలు 6 లేవు, ఉన్నాయే ఇయ్యలేకుండా చేస్తుండండి. ఉన్నాయే ఇస్తలేరు. వాళ్ళ కళ్యాణ లక్ష్మి అంటే ఒక మేనమామ లాగా కేసీఆర్ ఒక 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఫస్ట్ 51,000 ఇచ్చిండు, తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అవి కూడా ఈరోజు ఇవ్వకుండా కట్ చేస్తుండు. చాదింపు వరకైనా కళ్యాణ లక్ష్మి అయినా 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే పక్కన ఒక అప్పు ఇవ్వాలన్నా ఇయ్యరు. కానీ ఎవ్వరికీ తెలియకుండా 1,00,000 రూపాయలు ఇంటికి వచ్చినాయి అంటే అది కేసీఆర్ పుణ్యమే. ఆ పుణ్యాన్ని ఈరోజు దోసుకుంటుండంటే రేవంత్ రెడ్డి. చాలా రోజులు అవుతుంది కదా స్కీము కరెక్ట్ గా చేరక, దాంట్లో వాళ్ళు తులం బంగారం అన్నారు. మహిళల్లో చర్చ జరుగుతుందా? మీరు గ్రౌండ్ లో ఏమని మాట్లాడుకుంటారు? ఏమనండి, అన్ని మూటలన్నీ ఢిల్లీకి మోస్తుండు. తర్వాత మనవనికి మొన్న వాలీబాల్ గ్రౌండ్ కట్ చేసిండు కదా, అవన్నీ కూడా పెట్టుకొని అవన్నీ చేస్తున్నాడు. ఏవైనా ఏది ఉన్నా కూడా ఇంతమంది సీఎంలు వచ్చిండ్రు కానీ ఈయన 7వ ఆయన అనుకుంటా. ఇంతమంది సీఎంలు వచ్చారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత పాలన, ఏ మీటింగ్ పెట్టినా బూతుల పాలన తప్ప ఏమీ జరుగుతలేదండి. అంతా రాజ్యం అంతా దోసుకుంటుండు. మహిళలకు చేస్తానంటుండు కానీ మహిళలకు మొత్తం కళ్యాణ లక్ష్మి అని మహిళలది కూడా దోసుకొని మరి ఇప్పుడు ఏం కొంటాడో ఏం బిల్డింగ్లు కడతాడో తెలియదు. కానీ మొత్తం రేవంత్ రెడ్డి అంతా ఇది తెలంగాణకు పోతుందో పేరు అన్నట్టు ఆయన ఇవి కూడా కోస్తున్నాడు. మరి ఇవేమి తీసుకొని మరి ఎవరికి ఢిల్లీకి ఎన్ని మూటలు పంపుతాడో తెలియదు. పెద్ద ఎత్తున మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గం వద్ద. వీళ్ళంతా కూడా షాదీ ముబారక్ తర్వాత కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి విషయంలో ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వద్ద. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ కావాలని వ్యాజ్యం చేసింది, దీనికి పైన కావాలని స్టే తెచ్చేలాగా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ రోడ్డు పైకి వస్తూ ఉన్నారు. మహిళలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూస్తూ ఉన్నాం మనం, పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కాస్త రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వీరికి సంబంధించిన విషయంలో. సో ఈ స్కీమ్ను ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి దిశగా మహిళా నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకురాలంతా కూడా రోడ్డు పైకి వస్తూ ఉన్నారు. కాస్త ఉద్రిక్తత ఉంది. చూస్తూ ఉన్నాం ఒక్కసారిగా రోడ్డు పైకి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మహిళా నాయకురాలని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కళ్యాణ లక్ష్మిని ఎమ్మట అమలు చేయాలి సార్, ఎందుకంటే పేదింటి ఆడపిల్లలకు చాలా ఉపయోగపడుతుంది సార్. బీఆర్ఎస్ మహిళా వింగ్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. స్కీమ్ వెంటనే అమలు చేయాలి. గతంలో 50,000 నుంచి ప్రారంభమైనటువంటి స్కీము తర్వాత అది 1,116 వరకు వెళ్ళింది. డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు, దాన్ని పెంచుకుంటూ పోయేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుదల చేస్తూ ఉంది అనేటువంటిది
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళందరూ ఇక్కడికి వెళ్తా ఉన్నారు. నా పేరు దేవి అండి. ఇది కళ్యాణి లక్ష్మి ఆపినందుకు మేము ఈ రోజు రోడ్డు పైన ధర్నా చేస్తున్నాం. ఇంకోటి తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు, 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు. ప్రతి ఒక్క మహిళలకి గ్యాస్ పెంచుతుండు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రతి దానికి అన్నిటికీ టార్గెట్ లేడీస్ చేస్తుండ్రు. కాబట్టి మేము రోడ్డు మీద ధర్నా చేస్తాం. కళ్యాణి లక్ష్మి కోసం మేము ధర్నా చేస్తామండి. తులం బంగారం చేయలేదు, అన్ని అమలు చేయాలి. రేవంత్ రెడ్డి దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. ఇది ఎల్బీ నగర్ నియోజకవర్గం వద్ద ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన మహిళా వింగ్ నాయకురాలంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా ఇస్తా ఉన్నారు. వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది నిరసన వ్యక్తం చేస్తూ ఒకసారిగా రోడ్డుపైకి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఎల్బీ నగర్ నియోజకవర్గం కాస్త రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, పెద్ద ఎత్తున వాహనాలు, పెద్ద ఎత్తున సర్కిల్ ఉన్నటువంటి ప్రాంతం. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు జాఫర్తో మధు మల్కేడ్కర్, ఎల్బీ నగర్, హైదరాబాద్.